ఆంధ్రాలో నిజంగా టీడీపీ నాయకులకి కళ్ళొచ్చిందా? లేకపోతే ఎందుకంటే ఆ రోజు జైల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు వీళ్ళు కలిసినప్పుడు మొత్తం హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆ కలయిక ఈరోజు నిలబెట్టింది. టీడీపీ మునిగిపోయిన నావని కాపాడింది పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు వాళ్ళకి ఎలా అనిపించిందో కానీ నిన్న లోకేష్ గారు ఖండించడం జరిగింది. రామ్మోహన్ నాయుడు గారు కూడా ఖండించడం జరిగింది. కాబట్టి ఇది గొడవ సద్దుమణిగింది అనుకోండి. ఇంకా ఏదైనా టీడీపీ నాయకుల కంటే ఫస్ట్ వాళ్ళే టార్గెట్ అవుతారు జన సైనికులకి. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన మినిస్ట్రీ పదవుల్ని సరిగ్గా చేయండి అని చెప్తున్నారు జన సైనికులు. ఎందుకంటే ఇప్పుడు ఐటీ మినిస్టర్గా ఆయన ఒక బాధ్యతమైన పదవిలో ఉన్నారు లోకేష్ గారు. ఆయనకి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? ఆయనకు మైండ్లో లేనిది ఎందుకు? ఇప్పుడు ఆయన ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నారు. ఆయన ఎందుకంటే ఆయన మాటల్లో ఆయన చేతుల్లో కానీ ఒక పర్ఫెక్ట్నెట్ అని కనపడుతుంది. అలాంటప్పుడు ఇప్పుడే ఆయనకు డిప్యూటీ సీఎం అని చెప్పి మళ్ళీ వివాదాల్లోకి లాగి ఎందుకు అని అనుకుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక అన్నగా, ఒక భక్తుడిగా ఆయన ఒక అభిమానిగా ఆయన చెప్పారు లోకేష్ గారు. ఆ రోజు పవన్ అన్న లేకపోయింటే ఈరోజు టీడీపీ లేదని స్వయంగా లోకేష్ గారే చెప్పారు. కాళ్ళు పట్టుకుని, అది కాకుండా అదే ప్రమాణ స్వీకారం రోజు మోడీ ముందరే పవన్ కళ్యాణ్ గారు కాళ్ళు ముక్కారు లోకేష్ గారు. అలాంటి లోకేష్ గారి మైండ్లో లేనిది నాయకులు ఎందుకు కల్పిస్తున్నారు? మీ నాయకులకి కొంచెమైనా అసలు ఆ రోజు చంద్రబాబు జైల్లో అయినప్పుడు ఎవరైనా వచ్చి చూసారా? పవన్ కళ్యాణ్ గారు వస్తేనే మీరంతా వచ్చి కలిసారు. కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయకుంటే ఈరోజు టీడీపీ నావా ఉండేది కాదు. ఇప్పుడు ప్రతిపక్షాలకి మీరే ఆగిపోచినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షం కూడా చల్లగా అయిపోయింది. అంత ఎవరు మాట్లాడే వాళ్ళు కూడా లేరు పవన్ కళ్యాణ్ గారి ధాటికి. అంటే అంత వేగంగా అధికారులను ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి. అలాంటిది ఈరోజు ప్రతిపక్షాలకి మళ్ళీ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఇచ్చారు మీరు. ఎందుకంటే తిరుపతిలో మీరు మినిస్టర్గా ఉన్నారు, సీఎం గారు కూడా వెళ్ళారు. కానీ రిక్వెస్ట్ మూడ్లో చెప్పింది పవన్ కళ్యాణ్ గారు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రిక్వెస్ట్ మూడ్లో ప్రతి ఒక్క పేషెంట్ని కలిసారు ఆయన. ఎవరెవరు తిరుమలలో పడ్డారో ప్రతి పేషెంట్ని కలిసారు. నిజంగా అలాంటి ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న తీసేస్తే మీ పడవే మునిగిపోతుందని నా అభిప్రాయం. అన్న నమస్తే. అన్న నమస్తే భయ్య. ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సీఎం అని పెద్ద రచ్చ జరుగుతుంది. సో ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే ఇంకా 2-3 నెలల్లోనే మనకు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు ఖచ్చితంగా, ఢిల్లీ వాళ్ళు చెప్పారని కొంతమంది అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? ఆయన జనసేన పార్టీ పెట్టారు, చాలా కష్టపడ్డారు. ఆ పార్టీ పెట్టడంలో చాలా కష్టాలు పడ్డారు. కొన్ని కారణాల వల్ల కూటమిలో కలవాల్సి వచ్చింది. కలిశారు. రాక్షస పాలన అంటే జగన్ పాలన నుంచి విముక్తి చేశారు. మన దేశానికి ఫ్రీడమ్ వచ్చినట్టు మా ఆంధ్రప్రదేశ్ కూడా ఫ్రీడమ్ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత వీళ్ళు సూపర్ 6 అని చెప్పారు, చాలా చెప్పారు. ఒక రోజే కాదు, 2 రోజులు కాదు, వారంలో అయ్యే పనులు కాదు అవన్నీ. అవుతాయి, అవడం మటుకు గ్యారెంటీ అవుతాయి. కానీ కొంచెం టైం పడుతుంది. అవడం అయితే గ్యారెంటీ అవుతాయి. అంటే ఓకే, ఇప్పుడు డిప్యూటీ సీఎం గా అన్ని పనులు సక్రమంగా చేస్తున్నారు, దేశం మొత్తం కూడా మెచ్చుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ కూటమిలో ఉన్న వాళ్ళు కొంతమంది టీడీపీ వాళ్ళు మాకు ఈయన వద్దు, లోకేష్ కావాలి డిప్యూటీ సీఎం అని కొంతమంది అంటున్నారు. సో మాకు సీఎంఏ కావాలి అని కొంతమంది అంటారు. సో దీని మీద మీ అభిప్రాయం? సీఎం కావాలని ఎవరిని అడుగుతున్నారు? ఇప్పుడు కొంతమంది ఇప్పుడు టీడీపీ వాళ్ళు డిప్యూటీ సీఎం మాకు ఈయన వద్దు, లోకేష్ కావాలి అంటున్నారు. సరే లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇవ్వండి, కానీ మాకు పవన్ కళ్యాణ్ కి సీఎం ఇవ్వండి అంటున్నారు. ఇప్పుడు టీడీపీలో ఉండే కొందరు డిప్యూటీ సీఎం లోకేష్ గారిని కావాలని అడుగుతున్నారు కదా. ఆ టీడీపీలో ఉండే కొందరు కూటమి పెద్దలు కాదు కదా. కూటమి పెద్దలు డిసైడ్ చేసేది ఉంటుంది. కూటమి పెద్దలు అంటే ఎవరున్నారు? జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు ఉన్నారు. మెయిన్ హెడ్ కేంద్రంలో సర్కార్ ఉంది. ఆ సర్కారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ వల్ల ఎటువంటి సమస్యలు అయితే జరగవని నేను అనుకుంటా. ఒకవేళ సమస్యలు జరిగినా కూడా ఇక్కడ ప్రశ్నించడానికి మాలాంటి యువత చాలా మంది ఉన్నారు. ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఉన్న యువత వేరు, మాలాంటి యువత వేరు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది బీరు బాటిలకు, బిర్యానీ పొట్లాలకు అమ్ముడుపోయే యువత ఉంది. కానీ 100కో 1కోటికో కాకుండా 1, 2 నాలాంటి వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నించడంలో పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి ఇబ్బంది జరగదు. ఆ డిప్యూటీ సీఎమే కాదు, ఫ్యూచర్లో మెయిన్ క్యాండిడేట్, సీఎం క్యాండిడేట్ కూడా అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇట్లా ఇష్యూస్ జరుగుతున్నాయి కదా, ఈ ఇష్యూస్ వల్ల పార్టీల మధ్య చీలికలు వచ్చే అవకాశం ఉందా? ఇటు జనసేన సపరేట్ కావడం కానీ ఇట్లా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాకు పదవులతో సంబంధం లేదు, ప్రజలకు మేలు జరగాల అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. ఆయనను డైరెక్ట్ నువ్వు ఈ డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పుకుంటా
తప్పుకుంటే ప్రజలకు మేలు జరుగుతుంది అంటే ఆయన ఇమీడియట్గా డిప్యూటీ సీఎం నుంచి తప్పుకుంటారు. ప్రజలకు మేలు జరుగుతుంది అంటే ఆయనకు పదవులతో అలంకారం కాదు, ఆయనకే పదవుల అలంకారం అనే విషయం అందరికి తెలిసిందే. ఓకేనా, దాని గురించి వాళ్ళు నలుగురు నాలుగు మాటలు అంటారు, లోకులు కాకులు అంటారు. ఆ కాకులు మాటలు పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళదు. ఒకవేళ వెళ్ళినా కూడా ఆయన పట్టించుకోడు, ఆయన చేసుకో. ఒకవేళ అది పట్టించుకునేంత పైన చంద్రబాబు నాయుడు గారు చేసిన మేలు మర్చిపోరు కదా. ఇప్పుడు కూటమి అనేది నిలబడిందంటే దానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారే కదా. అన్న నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం అని పెద్ద రచ్చ జరుగుతుంది. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం అనే దానికి ఇక్కడ నారా లోకేష్ ఒక ముగింపు పలికాడు, నాకు ఎలాంటి వ్యామోహం లేదని. కాకపోతే కొంతమంది నెక్స్ట్ ఒక 2-3 నెలల్లోనే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడనే విధంగా అంటున్నారు. సో ఈ అభిప్రాయం మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం 2-3 నెలల పవన్ కళ్యాణ్ సీఎం అంటే కష్టమే. నారా లోకేష్ ఏమంటుండు? ఆయన చెప్పేశాడు నాకు ఎలాంటి వ్యామోహం లేదు అంటే. ఎవరు ప్రెజర్ చేస్తుండ్రు ఈ నారా లోకేష్ని, మేము కావాలి అని డిప్యూటీ సీఎం ఎవరు ప్రెజర్ చేస్తుండ్రు? టీడీపీ వాళ్ళు కొంతమంది కీలక నేతలు అంటున్నారు. ఓకే, నారా లోకేష్ ఆయనగానే ఒప్పుకున్నాడు, నాకు అంత లేదు, నాకు అంత సీన్ లేదని ఆయన ఒప్పుకున్నాడు. వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎందుకు ప్రెజర్ చేస్తుండ్రు? ఇంకా ఆయనే ఒప్పుకున్నాడు నాకు అంత సీన్ లేదని, మరి ఎందుకు చేస్తుండ్రు? కోసం ఎంతో కష్టపడ్డాడు, మాకు ఈయననే కావాలని అంటున్నారు. కష్టపడ్డా కూడా ఆయనకు లేదని తెలుసు, ఆయనకైనా తెలుసు సరిగ్గా మాట్లాడలేదు, అది కూడా తెలుసు. ఇంకా ఎక్స్పీరియన్స్ కూడా రాలేదని తెలుసు, కాబట్టి ఆయన్ని ఒప్పుకున్నాడు. టీడీపీ వాళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? నారా లోకేష్ ఉంది, పవన్ కళ్యాణ్ ఎందుకు 2014 నుంచి ఆయన అంతకుముందు నారా లోకేషే పదవులలో ఉన్నారు కదా, ఎమ్మెల్యే పదవి, ఎంపీ పదవి ఉన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ అంతా చర్చలకి, మీటింగ్లకి, సభలకు అంతా పెట్టలే కదా ఆయన అప్పటి నుంచి పెడుతూనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ 14 నుంచి పెడుతూనే ఉన్నాడు. 14 నుంచి ఇప్పుడు 24 దాకా, అంటే 10 ఇయర్స్ దాకా అట్లా ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇంకా ఆయనకు మాట్లాడే టెక్నిక్స్ బాగుంది, ఎట్లా మాట్లాడే మొత్తం ఆయనకు బాగా తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంలో కొద్దిగా ఉంది ఆయనకు. అట్లా నెక్స్ట్ కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అంటారా? కాబోయే సీఎం అంటే డౌటే, కానీ అవ్వాలి సీఎం కొద్దిగా ఉంది ఆయనకు. కొద్దిగా అంటే పబ్లిక్లో కూడా కొద్దిగా ఉంది ఆయనకు ఫాలోయింగ్, అయ్యే అవకాశం ఉంది. 2029లో సింగిల్ పోటీ చేయాలనుకుంటారా లేకపోతే కూటమితో? కూటమితోటే ఏమో తెలియదు, సింగిల్ పోయేస్తే బాగుంటుంది. కూటమితోటే ఏమో చేస్తారు తెలియదు, కానీ కూటమితో నెక్స్ట్ కష్టమే కొద్ది. కూటమితో వస్తాం, సింగిల్ కూడా చేయాలి, కానీ సీఎంఏ అవకాశాలు బాగున్నాయి ఆయనకు. అంటే ఒకవేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సపరేట్ అయ్యాడు అనుకో, కూటమి పరిస్థితి ఏంటి? అసలు నిలబడుతుంది అంటారా? కష్టమే. పవన్ కళ్యాణ్ చూసే చాలా మంది వేసిండ్రు, ఇంకా ఆయన పక్క చేరితే కష్టమే, ఇంకా కూటమి కష్టమే. అట్లా మరి ఈ మంత్ ఎండింగ్ లో 29 జనంలోకి జగన్ అని వస్తున్నాడు. దానివల్ల ఏముండదు, జోకర్ ఆయనకి ఏముంది, జగన్ ఆయన వస్తే కూడా ఏముండదు. నెక్స్ట్ జగన్ కూడా రాడు, ఇంకా పోయి అయిపోయింది. జగన్ షేర్ బ్యాంక్ ఉంది, జగన్ ఇంకా షేర్ బ్యాంక్ 40% ఉంది, ఇంకా రాడే, అయిపోయింది జగన్ది. అయిపోయింది. బ్రో నమస్తే. బ్రో నమస్తే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సీఎం గురించి, డిప్యూటీ సీఎం గురించి పెద్ద రచ్చ జరుగుతుంది. సో ఇప్పుడు అంటే ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఏమంటారంటే సీఎం మన డిప్యూటీ సీఎం ఇద్దరు కానీ వర్క్ చేస్తున్నారు కదా, దాని గురించి మళ్ళీ కొట్లాటలు పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. మన ఒక చెడు రాజకీయం నుంచి ఒక మంచి రాజకీయం అనేది తీసుకొచ్చుకున్నారు, దానివల్ల మళ్ళీ గొడవలు పెట్టుకోవడం అనేది స్వభావం కాదు. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సో ఆయన వద్దు, మాకు నారా లోకేష్ గారు కావాలని కొంతమంది టీడీపీ వాళ్ళే అంటారు. సో ఇది కరెక్టే అంటారు? ఎందుకంటే మళ్ళీ అంటే ఇంతకు ముందుకు అన్నారు కదా ఫ్యామిలీ రాజకీయాలు అని అన్నారు, మళ్ళీ ఫ్యామిలీ రాజకీయాలను మీరు తీసుకొని వస్తే జనాలు ఎట్లా మిమ్మల్ని నమ్ముతారు? అంటే ఇప్పుడు కాబోయే సీఎం కూడా పవన్ కళ్యాణ్ అంటున్నారు ఇంకా ఒక 5-6 నెలల్లో. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈయనకంటే ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడుకి ఉంది, కాబట్టి ఆయననే అందుకోసమనే డిప్యూటీ సీఎంగా నేను ఉంటానని చెప్పేసి ఆయన్నే ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు సీఎంగా అనేది అతనికి ఎక్స్పీరియన్స్ లేదు, అతనికి అనిపించింది నేను సీఎంగా ఉండడానికి నాకు అర్హత లేదు, అందుకోసం అని చెప్పేసి చంద్రబాబు నాయుడిని పెట్టాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు సీఎంని చేశారు. కాబట్టి అంతే. అంటే వీళ్ళు గెలిచారు, పదవులు వచ్చాయి, ఓకే. అంటే ఇన్ని రోజుల పాటలు ఏంది, సడన్ గా ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది? అంటే పవన్ కళ్యాణ్ గారి పరిపాలన నచ్చలేదా, లేకపోతే ఎవరైనా కావాలని చేస్తున్నారంటారా? కావాలనే చేస్తున్నారు ఇది. అంటే మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, లేదు అనుకుంటే కొందరు నచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం పని పాట ఉండదు, వాళ్ళు చెప్తా ఉంటారు అంతే. అర్థం కాలేదు. టీడీపీ వాళ్ళ పదవులతో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏం సంబంధం? ఉంటది కదా, ఏదో ఒకటి అయితే పుల్ల పెట్టంది అయితే ఫైర్ రాదు కదా, అంతే కదా. కానీ ఇది చెప్పేదంతా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు కదా, నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలి. అదే ఎందుకంటే అదే చెప్తున్నా, ఇప్పుడు టీడీపీ వాళ్ళు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ కింద బానిసలా పనిచేస్తున్నారు.
ఎందుకు బానిస లెక్క ఎందుకు పని చేస్తున్నారు? చెప్పేది అట్లాగే ఉంటారు. దేని గురించి నేనేం చెప్పినా? వైసీపీ వాళ్ళు పొలాలు పెడుతున్నారని చెప్తున్నారు కదా. ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్పింది ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పబట్టేగా ఇప్పుడు డిప్యూటీ సీఎం లొకేషన్ చేయాలనుకుంటున్నారు. అదే అన్న నేనేమో చెప్తున్నా అంటే టీడీపీ ఇప్పుడు నారా లోకేష్ని టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు, మా డిప్యూటీ సీఎంని చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. నేనే అదే అడుగుతున్నాను. ఇంతకుముందు మీరే చెప్పారు ఎలా అంటే ఫ్యామిలీ రాజకీయాలు ఉండకూడదు అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంని నారా లోకేష్ని చేస్తే ఏం యూజ్ ఉంటుంది? ఫ్యామిలీ రాజకీయాలే నడుస్తాయి కదా. అప్పుడు జనాలు అనే వాళ్ళు వీళ్ళని ఎలా నమ్ముతారు? అంటే ఆల్రెడీ ఇంతకు ముందుకు మనం వైఎస్ఆర్సీపీని అన్నాము ఫ్యామిలీ రాజకీయాలు ఉండకూడదు అని చెప్పేసి చెప్పినాం. ఇక్కడ తెలంగాణలో కూడా మనం అలానే అన్నాం. కాబట్టి వాళ్ళు అందుకోసం అనేసి అతనికి ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చారు, ఇతనికి వచ్చేసి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చారు. ఎందుకంటే ఉమ్మడి రాజకీయం అనేది జరిగింది కాబట్టి వీళ్ళకు ఒక పోస్ట్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పోస్ట్ ఇచ్చారు.